నిన్న బాటిల్స్ అమ్మిన కలెక్షన్స్ ఎంత? అక్క అది నిన్నే మన సురేష్ దగ్గర సెటిల్ చేశానక్క. కలెక్షన్స్ ఎంత అని అడుగుతున్నాను. అక్క 2 కోట్లక్క. 2 కోట్ల? అక్క నన్ను క్షమించక్క, అందులో 1.5 కోటి కొట్టేసింది నిజమేనక్క. నా పెళ్ళ మాట విని డబ్బు కాసేపడి నేను చాలా పెద్ద తప్పే చేశానక్క. మొత్తం కలెక్షన్ 3.5 కోట్లు. లోపల ఉన్న మీకేం తెలియదని చాలా పెద్ద తప్పే చేశానక్క. నేను క్షమించక్క. నాకేం తెలియదక్క. అన్నం పెట్టి నీకే ద్రోహం చేశాడక్క. నేను నీ మనిషినక్క, నీకు ద్రోహం చేయను. నువ్వు అనక్క ఇప్పుడే ముక్కలుగా నరికేస్తాను. తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే మన్నించక్క. బంగ్ల లోపలే కూర్చుని ఏ లెక్కలు తెలియకుండా ఉంటుంది, దాన్ని మోసం చెయ్యొచ్చు. అలాగని అనుకున్నావు కదా, చచ్చిపోతావు. ఏ మగాణ్ణి నమ్మకుండా స్వయంగా రాజకీయాల్లోకి వచ్చిందాండిరా. మీరంతా గోడల మీద లెక్కలు నేర్చుకునేటప్పుడే నేనొక నాయకురాల్ని. బుద్ధిగా నువ్వు నొక్కేసిన డబ్బు ఇక్కడ కట్టి వెళ్ళిపో. ఇంకోసారి గాని ఇలా జరిగిందో, అటు చూస్తున్నావు కదా, దాన్ని నీ స్థానానికి తీసుకొచ్చేస్తా. ఒకే నిమిషం నడి రోడ్డు, తర్వాత టీ కొట్టే. అంత దొంగ బుద్ధి ఎందుకురా? వచ్చే దానిలో 10% కమిషన్ ఉంది కదా, అది చాలకుండా నా డబ్బులోనే చేపెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? వంగి వంగి దండాలు పెట్టేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? అందుకనేరా మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాను నేను. అక్క ఇంకెప్పుడు అలా చేయనక్క, నన్ను క్షమించక్క. ఇక కలెక్షన్ అంతా కట్టేస్తానక్క. నా వీల్ చైర్ టైర్ ని నాకి బతికే వాళ్ళైతేనే ఇక్కడ ఉండండి, లేదా దయచేసి నేను చెప్పేది కొంచెం విను. వీళ్ళ గురించి నీకు పూర్తిగా తెలీదు. వీళ్ళంతా పిచ్చి పట్టిన మృగం లాంటి వాళ్ళు. నువ్వు ఒప్పుకోలేదంటే పురుగు నలిపినట్టు నలిపి నిన్ను పక్కన పడేసి వెళ్ళిపోతారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. ఏమంటున్నాడు? అదే అడుగుతున్నాడు సార్, ఇంకా ఏమి? ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు కదా. చెప్పరా.